శకునం తీరిక వేళ పిల్లలు పెద్దలు విని ఆనందించండి. వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఆ గ్రామంలో మూఢనమ్మకాలను నమ్మే ఛాందసుడు ఒకతను ఉన్నాడు. అతని పేరు జగ్గారావు. అతనికి శకునాలంటే మహాభయం. ఒక రకంగా మూఢనమ్మకాలను నమ్మే ఛాందసుడు. ఎవరెంత చెప్పినా కూడా వినేవాడు కాదు. ఈ విషయాన్ని ఆ ఊర్లో నివసిస్తున్న ఒక పెద్ద మనిషి కూడా చెప్పి చూశాడు. అయినా జగ్గారావు వినేవాడు కాదు. చూడు జగ్గారావు, ఏదీ కూడా రుజువు లేకుండా నమ్మకూడదు అని చెప్పినా కూడా వినేవాడు కాదు. మూఢనమ్మకాలకి నువ్వు ఇచ్చే విలువ అంత మంచిది కాదు. దీనివల్ల నువ్వు చిక్కుల్లో పడతావు అని చెప్పి చూశాడు. వినడు కదా మన జగ్గారావు. చేసుకున్న వారికి చేసుకున్నంత అని ఊరికే అన్నారా? ఆ పెద్ద ఆయన అంటే జగ్గారావుకి మహాగౌరవం. ఆయన చెబితే ఏమైనా కొంత మార్పు వస్తుందేమో అని కుటుంబ సభ్యులు ఆశపడ్డారు. ఒకరోజు జగ్గారావు కుమార్తెకు ఒక వివాహ సంబంధం వచ్చింది. దాని నిమిత్తం ఆ చుట్టుప్రక్కల ఉన్న గ్రామానికి వెళ్ళవలసిన అవసరం ఏర్పడింది. ఆ రోజు ప్రొద్దుటే పనులన్నీ ముగించుకుని ఒక చక్కని ముహూర్తాన్ని నిర్ణయించుకుని ఇంటి నుండి బయటికి వచ్చాడు. బయటకు వచ్చి రాగానే అతని ముందు నుంచి ఒక పిల్లి ఎదురు వచ్చింది. శుభమా అని శుభకార్యం మాట్లాడదామని వెళుతుంటే ఏమిటి అపశకునం అని జగ్గారావుకి కోపం వచ్చి వెనక్కి తిరిగి ఇంటి వెనకాల ఉన్న నూతి దగ్గరికి వెళ్ళి కాళ్ళు కడుక్కోవటానికి వెళ్ళాడు. ఆ హడావుడిలో కాలు జారి క్రింద పడిపోయాడు. ఆ పడటంతో ఒళ్ళంతా నొప్పులు, 1-2 చోట్ల బెనుకుడు కూడా అనిపించింది. ఆ దగ్గరలో ఉన్న వైద్యుడిని పిలిచి కట్లు కూడా కట్టించుకున్నాడు. ఈ పడటంతో జగ్గారావుకి 1 నెల రోజుల పాటు మంచం మీదే ఉండవలసిన అవసరం ఏర్పడింది. ఈ నెల రోజుల పాటు కూడా ఒక్కసారైనా పిల్లిని తిట్టుకోకుండా ఉండలేకపోయాడు. ఇది అంతా అతని కొడుకు రాము విని విసిగిపోయాడు. పిల్లి శకునం లేదు, ఏమీ లేదు. నువ్వు కాళ్ళు కడుక్కోవడానికి వెళ్ళినందువల్లనే కాలు జారి పడ్డావు, పిల్లి వల్ల కాదు అని ఎంత చెప్పినా వినలేదు. సరికదా మళ్ళీ పిల్లిని తిట్టడం మొదలుపెట్టాడు. చివరికి నెల రోజుల తరువాత మళ్ళీ అదే సంబంధానికి బయలుదేరి వెళ్ళాడు. అక్కడ వాళ్ళు వీళ్ల కోసం ఎదురు చూసి ఇక రారు అని నిర్ణయించుకుని వేరే సంబంధానికి వెళ్ళిపోయారు. ఇది కూడా పిల్లి వల్లే మళ్ళీ పిల్లి శకునాన్ని తిట్టడం మొదలుపెట్టాడు. నాన్న, ఆ పెద్దాయన చెప్పినట్లు ఏది నిరూపణ కానప్పుడు ఎవరినీ నిందించకూడదు అన్నారు కదా. ఇది పిల్లి వల్లే అని నిరూపణ అవ్వాలి కదా. నువ్వు పిల్లిని తిట్టడం ఎంతవరకు న్యాయం అని అన్నాడు జగ్గారావు కొడుకు. శకునం చూసి సంబంధానికి వెళ్ళి ఉంటే ఈ సంబంధం కుదిరేది. కేవలం పిల్లి వల్లే సంబంధం తప్పిపోయింది. ఆ పిల్లి సామాన్యమైనది కాదు అని తిట్టడం మొదలుపెట్టాడు. దీన్నే మూర్ఖత్వం అంటారు నాన్న అని కొడుకు చెప్పాడు. అయినా అతను వినిపించుకోలేదు. ఈ పిల్లి శకునం వల్లే 2 నష్టాలు జరిగాయి. 1, నా కాలు విరిగి పడిపోయాను. 2, సంబంధం తప్పిపోయింది అని వాపోయాడు. ఆ తరువాత కొద్ది రోజులకు వేరే ఊర్లో ఇంకో సంబంధం ఉందని ఎవరో చెప్పగా ఈసారి మంచి శకునం చూసుకుని బయలుదేరదామని గేటు బయట ఎదురు చూస్తూ నిలుచున్నాడు. అప్పుడే అటుగా ఒక పుణ్యస్త్రీ వస్తువు కనిపించింది. అంతే, మంచి శకునం అని బయలుదేరాడు జగ్గారావు. కానీ అతని దురదృష్టం వలన ఆ ఊరి పొలిమేర దాటడంతోనే అతని ఎక్కి వెళ్లిన బండి బోల్తాపడి ఈసారి నడుం విరక్కొట్టుకుని ఇంటికి వచ్చాడు జగ్గారావు. ఈ సంబంధం కూడా తప్పిపోయింది. తన దురదృష్టానికి ఈసారి ఎవరిని అనగలడు? పుణ్యశ్రీ శకునం మంచిది అని అందరూ అంటుంటారు. కానీ ఎందుకు ఇలా జరిగింది అన్నాడు. అప్పుడు కొడుకు, నాన్న, శకునాలతో ఏమీ లేదు. అన్నీ సరిగా ఉన్నా కూడా నీ నడుము విరిగింది కదా. ఇక నుంచి ఈ శకునాల గోల, మూఢనమ్మకాలు విడిచిపెట్టి ప్రశాంతంగా ఉండమని తండ్రిని కోరాడు. కానీ జగ్గారావు నడుము విరిగినా కూడా బుద్ధి రాలేదు. సరికదా, ప్రయాణంలో ప్రమాదం రాసిపెట్టి ఉంది. అందుకే ఇలా జరిగింది. ఇంకా నయం, పుణ్యశ్రీ శకునం వల్ల నడుము విరిగి ప్రాణాలతో బయటపడ్డాను. అదే ఆ పిల్లో లేదా వేరే శకునం అయితే ప్రాణాలకే ప్రమాదం ఏర్పడేది అని అడ్డంగా వాదించడం మొదలుపెట్టాడు జగ్గారావు. నాన్న, ఇక నీతో వాదించే లాభం లేదు. నీది తర్కవాదన కాదు, నువ్వు వాదించే వాదన వితండవాదన. నీ వితండవాదం వదిలే వరకు మూఢనమ్మకాలను నమ్ముతూనే ఉంటావు అని విసుక్కొని కొడుకు అక్కడి నుండి వెళ్ళిపోయాడు. వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.